అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ధార్మిక సోదరులారా, మీరు చూస్తూ ఉన్నారు అల్ జామియా అల్ ఇస్లామియా బిల్ మదీనతిల్ మునవ్వరా, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ మదీనా, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఇస్లామియా విశ్వవిద్యాలయం మదీనా మునవ్వరా నగరంలో ఉన్నది. మీ అందరికీ తెలిసినట్టుగా మీరు చూస్తున్నారు, మదీనా మునవ్వరా నగరంలో ప్రతిష్టాత్మకమైన అల్ జామియా ఇస్లామియా. ఈ విశ్వవిద్యాలయం 1961 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పటి సౌదీ రాజు మలిక్ సౌద్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా కాలంలో. చాలా గొప్ప విశ్వవిద్యాలయం, అతి పెద్ద విశ్వవిద్యాలయం. మనం ఇన్షాల్లా లోపలికి వెళ్ళి లోపలి భాగాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సోదరులారా, ఇది యూనివర్సిటీ యొక్క లోపలి భాగము. ప్రియులారా, మనం ఈ విధంగా లోపలికి అల్హమ్దులిల్లా వచ్చినట్లయితే ఏదైతే మీరు చూస్తున్నారో ఈ భవనం యూనివర్సిటీ యొక్క మెయిన్ లైబ్రరీ సోదరులారా. ఆ తర్వాత ఇది ఎంట్రన్స్, యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్ భాగం ఇది. ఈ విధంగా యూనివర్సిటీ లోపలికి రావాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ 1961 సంవత్సరంలో మలిక్ సౌద్ రహిమహుల్లా చే స్థాపించబడింది. ఏ విధంగానైతే మీరు విన్నారో, అల్హమ్దులిల్లా యూనివర్సిటీలో ప్రస్తుతానికి సుమారు 18,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. 170 దేశాల నుండి విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. అందుకే యూనివర్సిటీకి ఒక బిరుదు ఉన్నది, అల్ జామియా అల్లతీ లా తగీబు అన్హా షమ్స్, రవి అస్తమించని విశ్వవిద్యాలయం. అంటే ప్రపంచంలో ప్రతి చోట నుండి ఇక్కడ విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అందుకు దీనిని రవి అస్తమించని విశ్వవిద్యాలయం అని చెప్పడం జరుగుతుంది. 170 దేశాల నుండి సుమారు 18,000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ సుమారు 1270 వరకు ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ సుమారు 900 వరకు టీచింగ్ స్టాఫ్ ఉంది. అదేవిధంగా 1004 సబ్జెక్టులు, అంటే మొత్తం 9 కాలేజీలు ఉన్నాయి ఇక్కడ. 9 కాలేజీలలో 1004 సబ్జెక్టులు ప్రస్తుతానికి చదివించడం జరుగుతుంది. సోదరులారా, పదండి లోపలి భాగాన్ని ఇన్షాల్లా మనం యూనివర్సిటీ లోపల భాగం, ఇది ఎంట్రన్స్. అక్కడ నుండి వచ్చి ఇక్కడ నుండి సెక్యూరిటీ తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఇన్షాల్లా చూద్దాం. సోదరులారా, మనం లోపలికి ప్రవేశించాం. ఇక్కడ బోర్డు ఉంది, ఏదైతే జామియా యొక్క మెయిన్ ముదీర్ కార్యాలయం, అదేవిధంగా వేరే వేరే శాఖలు మస్జిద్ లోపల ఉన్నది బోర్డులో చూపిస్తున్నారు, బిన్ బాజ్ రహిమహుల్లా వారి పేరుతో. అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఖురాన్, కాలేజ్ ఆఫ్ హదీస్ ఏవైతే ఉన్నాయో కాలేజీలు అన్ని లోపల ఉన్నాయి. మనం వెళ్ళినట్లయితే ఈ విధంగా మనం చూస్తాము. ఇది మెయిన్ లోపలికి ఎంటర్ అయ్యే దారి ప్రియులారా. ఇది యూనివర్సిటీ యొక్క మెయిన్, ఎవరైతే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఉంటారో అతని యొక్క ఆఫీస్ ఇది. బిన్ బాజ్ రహిమహుల్లా వారు సుమారు 5 సంవత్సరాలు ఇస్లామిక్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. బిన్ బాజ్ రహిమహుల్లా వారి పేరుతో ఒక మస్జిద్ ఉంది లోపల. ఆ తర్వాత ఇక్కడి నుండి పిల్లల యొక్క హాస్టల్ బిల్డింగ్లు ప్రారంభమవుతాయి. ఏదైతే మీరు బిల్డింగ్ చూస్తున్నారో ఇది మొదటి నెంబర్ బిల్డింగ్. ఫస్ట్ ఇస్లామిక్ యూనివర్సిటీ స్థాపించబడిన మొట్టమొదటి దినాలలో ఎవరైతే ఇక్కడ నుండి మదీనీలు వచ్చారో ఇక్కడి నుండి వారు ఈ హాస్టల్ బిల్డింగ్ లో వారు ఉండడం జరిగింది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది 1వ నెంబర్ బిల్డింగ్. ప్రస్తుతానికి యూనివర్సిటీలో సుమారు 25 బిల్డింగ్లు ఉన్నాయి. ఇది పాత బిల్డింగ్. కొత్త బిల్డింగ్లు ఇంకా వీరు టెక్నాలజీతో నిర్మించారు. ఏదైతే లోపల బిల్డింగ్ కనిపిస్తుందో అది మహత్. సోదరులారా, ఎవరైతే పిల్లలు ఏమి అరబిక్ రాకుండా వస్తారో అలాంటి వారికి 2 సంవత్సరాలు ఇక్కడ అరబిక్ కోర్స్ చదివిస్తారు. దాన్ని మహద్ అంటారు. ఆ మహద్ మీరు లోపల చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు డిప్లొమా ఇన్ అరబిక్ చేయించడం జరుగుతుంది. ఆ తర్వాత వారికి కాలేజ్ బిఏలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది బిన్ బాజ్ రహిమహుల్లా వారి పేరుపై ఉన్న మస్జిద్. ఈ విధంగా యూనివర్సిటీ క్యాంపస్లో 2 ఉన్నాయి మస్జిదులు. ఇది ఒకటి బిన్ బాజ్ రహిమహుల్లా వారి పేరుపై, ఇంకొక మస్జిద్ ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం రహిమహుల్లా వారి పేరుపై కూడా ఒక మస్జిద్ ఉన్నది. ఆ తర్వాత ఏదైతే క్వార్టర్స్ ఉందో ఫ్యాకల్టీ, అక్కడ ఒక పెద్ద మస్జిద్ ఉన్నది. అదేవిధంగా ముసల్లాలు చాలా ఉన్నాయి. ప్రతి కాలేజీలో ముసల్లా ఉంటుంది, అక్కడ పిల్లలు నమాజు చేసుకోవచ్చు. ఈ విధంగా కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుండి 9 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మన ముందు కనిపిస్తున్నది ఫస్ట్ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో కులియతుల్ అంజీమా. ఇది కులియతు షరియా యొక్క పాత బిల్డింగ్. ఆ తర్వాత కులియతు షరియా కొరకు ఒక నూతన బిల్డింగ్ నిర్మించారు. ఆ తర్వాత అదే కులియతు షరియాలోనే భాగం అనుకోండి, కులియతుల్ అంజీమా ఇక్కడ ఉన్నది. ఫస్ట్ బిల్డింగ్ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం చూస్తాం అనేక కాలేజీలు ఉన్నాయి. ఇది మస్జిదే బిన్ బాజ్ రహిమహుల్లా ప్రియులారా. ఆ తర్వాత మస్జిదే బిన్ బాజ్ రహిమహుల్లా పక్కన ఒక కాలేజ్ ఉన్నది, కాలేజ్ ఆఫ్ ఖురాన్. నేను చూపిస్తాను ఇన్షాల్లా మీకు. ఇది కుల్లియతుల్ ఖురాన్ ప్రియులారా, అంటే కాలేజ్ ఆఫ్ ఖురాన్. ఖురాన్కి సంబంధించి తజ్వీద్, తఫ్సీర్ వాటన్నింటిలో ఇక్కడ తఖస్సుస్, మీరు ప్రావీణ్యత సంపాదించవచ్చు. మాషాల్లా మీరు చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో అనేక మంది ఖారీలు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజ్ ఆఫ్ ఖురాన్ నుండి వారు పట్టా పొందిన వారే. అనేక మంది మక్కా, మదీనాలలో ఇమాములుగా చేస్తున్న వారు కూడా ఇక్కడి నుండి ఖురాన్ యొక్క విద్యను అభ్యసించి వెళ్ళారు. ఆ తర్వాత మీరు చూస్తున్నారు ఇది కాలేజ్ ఆఫ్ హదీస్ ప్రియులారా. హదీస్ శాస్త్రములో ఎవరైతే పట్టు సాధించాలనుకుంటున్నారో వారు ఇక్కడ చదవడం జరుగుతుంది. ఇక్కడ నుండి కూడా అనేక మంది విద్వాంసులు హదీస్ శాస్త్రంలో పట్టాను పొంది వెళ్ళారు భారతదేశంలో కూడా. మాషాల్లా, ఇదే హదీస్ కాలేజ్కు దుక్తూర్ జియావుర్ రెహమాన్ ఆవని రహిమహుల్లాహు తఆలా, మాషాల్లా ఆయన దీనికి ప్రిన్సిపల్గా కూడా పనిచేయడం జరిగింది. ఇది కాలేజ్ ఆఫ్ హదీస్ ప్రియులారా. దీని వెనకాతల కాలేజ్ కులియతుద్ దావా వ ఉసూలుద్దీన్. ఇప్పుడు దీని పేరు మార్చారు, అంటే బోర్డు ఇంకా అదే ఉన్నది, కులియతుద్ దావా వ ఉసూలుద్దీన్. ప్రస్తుతానికి దీని పేరు కులియతుల్ అకీదా వ దావాగా దీని పేరు ఉన్నది. ఏదైతే బిల్డింగ్ మీకు కనిపిస్తుందో ఇది కాలేజ్ ఆఫ్ షరియా. అనేక మంది ఇస్లాం యొక్క షరియాను ఎవరైతే అభ్యసించాలనుకుంటున్నారో అలాంటి వారు అనేక మంది ఇక్కడ చదువుతూ ఉంటారు. అత్యధికంగా సౌదీ జాతీయులు ఈ కాలేజ్లో చదువుతూ ఉంటారు. అనేక మంది ప్రపంచంలో అనేక మంది మాషాల్లా చదువుతూ ఉంటారు. ప్రత్యేకించి సౌదీ విద్యార్థులు ఎక్కువగా ఈ కాలేజ్లో చదువుతూ ఉంటారు. ఇది కాలేజ్ ఆఫ్ దావా సోదరులారా, అకీదా వ దావా. ఇది కాలేజ్ ఆఫ్ హదీస్, ఇది కాలేజ్ ఆఫ్ ఖురాన్ సోదరులారా. సాధారణంగా కుల్లియా అంటే డిగ్రీ స్టేజ్ను కుల్లియా అంటారు, పీజీ స్టేజ్ను మ్యాజిస్టర్ అంటారు, పిహెచ్డి స్టేజ్ను దుక్తూరా అంటారు, ఇంటర్మీడియట్ స్టేజ్ను సానవీ అంటారు, ముతవసిత అంటే 10th ఆ కిందన ముతవసిత కేటగిరీలో వస్తుంది. వాస్తవానికి ఇక్కడ మహద్ నుండి మనం విద్యను ప్రారంభిస్తాం. ఎవరైతే ఇస్లామిక్ స్టడీస్లో డిగ్రీ లేదో వారు మహద్ నుండి తమ విద్యను ప్రారంభిస్తారు. అంటే హాగా, ఇది, రాలిక, అది, మాషాల్లా, అక్కడి నుండి మీ విద్య ప్రారంభం అవుతుంది. ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ చేసిన వారు, అంటే ఏదైనా మదరసాలో చదవకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు దీనికి అప్లై చేయవచ్చు. పూర్తి సౌదీ యూనివర్సిటీలలో ప్రస్తుతానికి ఒకటే వెబ్సైట్ ఉన్నది. ఇంతకు ముందు ప్రతి యూనివర్సిటీకి వేరే వెబ్సైట్ ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం సౌదీలో ఉన్న యూనివర్సిటీలకు ఒకే వెబ్సైట్ మీరు పెట్టారు.
అద్రుసు ఫి సౌదియా అన్న పోర్టల్లోకి వెళ్ళి మీరు సౌదీలో ఏ యూనివర్సిటీకైనా అప్లై చేయవచ్చు. అది సంవత్సరంలో ఒకసారి ఆ సైట్ ఓపెన్గా ఉంటుంది. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ మదీనాలో మాషాల్లా అడ్మిషన్ పొందటానికి ఏదైతే వెబ్సైట్ ఉందో దాని ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి హాస్టల్ బిల్డింగ్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవన్నీ పాత బిల్డింగులు. ఆ వెనకాతల కనిపిస్తుంది కొత్త బిల్డింగ్. ఆ బిల్డింగ్ సంఖ్య 21. ఈ విధంగా బిల్డింగులు. ఇక్కడ నుండి హాస్టల్స్, అటువైపు కనిపిస్తున్న బిల్డింగులు అది స్టాఫ్ క్వార్టర్స్. ఎవరైతే స్టాఫ్ ఉంటారో స్టాఫ్ కు సంబంధించిన క్వార్టర్స్ ప్రియులారా. ఏదైతే అటుపక్క మీకు బిల్డింగ్ కనిపిస్తుందో అది కేవలం పార్కింగ్ కోసం నిర్వహించబడుతుంది. ఆ చివరిలో కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే కుడి చెయ్యి వైపు కనిపిస్తుందో ఆ బిల్డింగ్ లో కార్లు వగేరా స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వారి కార్లన్నీ అక్కడ పార్కింగ్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. చూడండి, కార్లు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూస్తే కారు కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం కార్ పార్కింగ్ ప్రియులారా ఇది. సోదరులారా, ఆ తర్వాత మనం గనక పరిశీలించినట్లయితే ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ మదీనాలో ఇప్పటి వరకు సుమారు 60 బ్యాచ్లు ఇక్కడ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వెళ్ళాయి. ఇండియన్ స్టూడెంట్స్ ఎంతమంది ఇక్కడ తమ విద్యను పూర్తి చేసుకొని వెళ్ళారు అన్న అంశాన్ని పరిశీలిస్తే 55వ బ్యాచ్ ఆ రిపోర్ట్ మన వద్ద ఉంది. అంటే 5 సంవత్సరాల క్రితం. అప్పటికి సుమారు 1192 మంది బ్యాచులర్స్ పూర్తి చేసుకున్నారు. 107 మంది మ్యాజిస్టర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత 30 మంది ఇండియన్స్ పిహెచ్డి చేసినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం రిపోర్ట్ ఇది. బహుశా ఇప్పుడు ఆ సంఖ్య చాలా ఎక్కువగానే పెరిగి ఉండవచ్చు. ఒకవేళ మనం క్లాస్ రూమ్లను కనుక చూసినట్లయితే మాషాల్లా ప్రతి కాలేజీలో అన్ని వసతులతో మాషాల్లా క్లాస్ రూమ్లు ఉంటాయి. మీరు చూస్తున్నారు కులియతుల్ హదీస్ ఇది. ముసల్లా ఉంటుంది ప్రతి చోట. కాలేజీలో ముసల్లా ఇది. కాలేజీలో ముసల్లా ఉంటుంది. క్లాస్ రూమ్ సోదరులారా, ఇది క్యాంటీన్. ఇవన్నీ హాస్టల్ బిల్డింగ్స్ సోదరులారా. ఇవన్నీ కొత్త బిల్డింగులు. మీరు చూస్తున్నారు బిల్డింగ్ లోపలి భాగాన్ని. ఇది బిల్డింగ్ యొక్క హాస్టల్ క్యాంపస్ లోపలి భాగం. స్టెప్స్ కూడా ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉంది ఎవరైనా ఉపయోగించాలనుకుంటే. సోదరులారా, ఇది యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఈ విధంగా రూమ్లు ఉంటాయి. మీకు స్టెప్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత లిఫ్ట్ ఉంది. 6 అంతస్తులు. కొత్త బిల్డింగులన్నీ 6 అంతస్తులు. ఈ విధంగా రూములు ఉన్నాయి. ఇవి కూడా హాస్టల్ బిల్డింగ్లు ప్రియులారా. 10వ నెంబర్ బిల్డింగ్, 11వ నెంబర్ బిల్డింగ్, ఈ విధంగా చివరి వరకు చూడండి. ఇవన్నీ కొత్త బిల్డింగులు. నేను చెప్పినట్టుగా ఇటువైపు పాత బిల్డింగులు. ఒక రూమ్లో 2 ఉండవచ్చు. కొన్ని బిల్డింగుల్లో 2 స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని బిల్డింగుల్లో 3 స్టూడెంట్స్. మ్యాక్సిమం ఒక రూమ్లో 4 స్టూడెంట్స్ ఉంటారు. ఈ హాస్టల్స్ కాకుండా జామియా ఇస్లామియాకి ఇంకా 2 వేరే ప్రాంతాల్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంది. రబ్వాన్ ఒక ప్రాంతంలో. అక్కడ నుండి కూడా ప్రతిరోజు బస్సులు పిల్లల్ని తీసుకురావడము తీసుకువెళ్ళటము జరుగుతుంది. ఆ తర్వాత కువైతియా అన్న ప్రాంతం ఉంది. అక్కడ నుండి కూడా పిల్లలు ప్రతిరోజు
రావటం వెళ్ళటం జరుగుతుంది. స్టాఫ్ కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తారు, పైన స్టూడెంట్స్ కూడా తమ కార్లు పార్క్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నారో రిజిస్ట్రేషన్స్, ఇది పిల్లలకు సంబంధించిన బిల్డింగ్. ఇమాదా షూను తుల్లాబ్ అంటారు దీనిని. పిల్లలకు సంబంధించి వీసా ప్రాసెసింగ్, టికెట్కు సంబంధించి ఇష్యూస్, మీరు వచ్చిన వెంటనే మీకు ఐడి కార్డ్ ఇవ్వటం, ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇదంతా డిపార్ట్మెంట్, అంటే పిల్లలకు సంబంధించి. చూడండి, డీన్షిప్ ఆఫ్ అడ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్. ఎవరైతే కొత్త పిల్లలు వస్తారో ఆ కొత్త పిల్లలకు వీసా పంపడం, మొత్తం ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించి అటు ఇమాదా షూను తుల్లా బిల్డింగ్ ఉంది, ఆ వెనకాతల బిల్డింగ్లన్నీ ఇవే. అంటే పిల్లలకు సంబంధించి ఏవైతే విషయాలు ఉంటాయో వాటికి సంబంధించి పనులు వారు చూస్తారు. చూడండి, ఇమాదా కబూల్ వ తస్జీల్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత అటుపక్క మీరు చూసారు 4 కాలేజీలు: కాలేజ్ ఆఫ్ ఖురాన్, కాలేజ్ ఆఫ్ హదీస్, కాలేజ్ ఆఫ్ దావా, కాలేజ్ ఆఫ్ షరియా. ఆ 4 కాలేజీలు కాకుండా మిగతా కాలేజీలన్నీ ఇటువైపు ఉన్నాయి. చూడండి, కాలేజ్ ఆఫ్ అరబిక్ లాంగ్వేజ్, కులియతుల్ లుగా. ఇది కాలేజ్ ఆఫ్ సైన్స్, కులియతుల్ ఉలూమ్ ప్రియులారా. ఆ వెనకాతల కొత్త భవనం నిర్మిస్తున్నారు, చెప్పడం జరుగుతుంది. ఏదైతే మహద్ ఉందో మహద్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు అని, వల్లాహు ఆలం. కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఆఫ్ సైన్స్. చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి కాలేజీలు. ఫస్ట్ కాలేజ్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, కులియతుల్ ఉలూమ్. ఆ తర్వాత ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కులియతుల్ హాసూబ్. ఇది కులియతుల్ లుగా, కాలేజ్ ఆఫ్ అరబిక్ లాంగ్వేజ్. ఆ తర్వాత కులియతుల్ ఉలూమ్. ఈ విధంగా అయితే అక్కడ వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైతే ఖరీజులు ఉన్నారో, ఇక్కడ నుండి చదివి వెళ్ళిన వారు, బహస్ ఇల్మీ అంటే సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించింది, అదేవిధంగా డీన్షిప్ ఆఫ్ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, ఈ విధంగా ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్, వేరే వేరే బిల్డింగ్స్ ఉన్నాయి. ఏదైతే వెనకాతల మీకు కనిపిస్తుందో అది తైబా యూనివర్సిటీ. ఇది తైబా యూనివర్సిటీ సోదరులారా. చూడండి, ఇది మనం చెప్పుకున్నట్టుగా మస్జిద్ ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం రహిమహుల్లాహు తఆలా. ఇక్కడ సైకిల్ అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. కరీం అన్న సంస్థ వారు సైకిల్ అద్దెకి ఇస్తారు యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా. కరీం బైక్. అది తైబా యూనివర్సిటీ యొక్క మెయిన్ ద్వారం కనిపిస్తుంది మీకు. ఆపోజిట్ తిన్నగా చూసినట్లయితే ఈ బిల్డింగ్స్ మీరు చూస్తున్నారు. ఈ బిల్డింగ్స్ అంతా స్టాఫ్ క్వార్టర్స్ ప్రియులారా. అటువైపు కూడా ఒక గేట్ కనిపిస్తుంది, చూసారా? మనం ఎంటర్ అయిన గేట్ నెంబర్ 1, అటుపక్క కనిపిస్తున్న గేట్ సంఖ్య నెంబర్ 6. 8 గేట్లు ఉన్నాయి, 8 ద్వారాలు ఉన్నాయి జామియాకు. ఈ బిల్డింగ్స్ అన్ని లోపల ఏదైతే కనిపిస్తున్నాయో మీకు, ఈ బిల్డింగ్స్ అన్ని స్టాఫ్ క్వార్టర్స్ మాట. ఎవరైతే స్టాఫ్ చదివిస్తారో వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్, ఫుట్బాల్ గ్రౌండ్ వగేరా మీరు చూడొచ్చు. ఫుట్బాల్ గ్రౌండ్ ఇది. ఆ తర్వాత అటుపక్క బాస్కెట్ బాల్ వగేరాకు సంబంధించిన గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ బస్ సోదరులారా మీరు చూస్తున్నారు.
గ్రౌండ్ ఇటు పక్కన ఉంది. బిల్డింగ్ నెంబర్ 2, బిల్డింగ్ నెంబర్ 3, బిల్డింగ్ నెంబర్ 4, 8 వరకు ఈ విధంగా పాత బిల్డింగ్ ఉన్నాయి. 8వ నెంబర్ వరకు. ఏదైతే మీకు కనిపిస్తుందో వైట్ కలర్ లో ఒక షాప్ లా కనిపిస్తుంది చూసారా, అది బక్కాల అంటే జామియాలో కిరాణా షాప్. పిల్లలు తమకు అవసరం లేని వస్త్రాలు పాత పడిపోతే ఆ వస్త్రాలు ఈ విధంగా ఈ బాక్స్ లో వేయొచ్చు. అదేవిధంగా బుక్ కంటైనర్, పిల్లలకు కనుక పుస్తకాలు కూడా అవసరం లేదు అనుకుంటే పుస్తకాలను ఈ కంటైనర్లో వేయచ్చు. ఈ విధంగా లోపల వేయటమే. సోదరులారా, ఇప్పుడు మనం యూనివర్సిటీ క్యాంటీన్ చూద్దాం. ఇంత పెద్ద యూనివర్సిటీలో ఏ విధంగా విద్యార్థులు భోజనం చేస్తారు, వారి ఏర్పాట్లు ఏమిటి, ఈ విధంగా యూనివర్సిటీ క్యాంటీన్ ఉంది. 4 వేరే వేరే క్యాంటీన్లు ఉన్నాయి. అంటే మొత్తం వంట ఒకే చోట జరుగుతుంది. 4 క్యాంటీన్లు. ఒక క్యాంటీన్లో సుమారు 400 మంది పిల్లలు భోజనం చేసేటంత కెపాసిటీ ఉంటుంది దగ్గరగా. ఇక్కడ ఏదైతే భోజనం ఉంటుందో 150 రియాళ్ళు, అంటే రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ 1 రియాల్ ఉంటుంది, మధ్యాహ్నం చేసి మనం తినే భోజనం 2 రియాళ్ళు, రాత్రి మనం తినే భోజనం 2 రియాళ్ళు. ఈ విధంగా సోదరులారా క్యాంటీన్ ఉంటుంది. వాస్తవానికి నేను చర్చించలేదు, ఇక్కడ ఎవరైతే పిల్లలు వారికి అడ్మిషన్ వస్తుందో వారికి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు 840 రియాళ్ళు. చూడండి క్యాంటీన్ లోపలి భాగం నేను చూపిస్తాను. ఈ విధంగా మొత్తం 4 క్యాంటీన్లు, అదొకటి ఇదొకటి. సోదరులారా, మనం చెప్పుకున్నట్టుగా ఇది 2 సంవత్సరాలు మహదుల్లుగా డిప్లొమా కోర్స్. దీని తర్వాత 4 సంవత్సరాలు డిగ్రీ కోర్స్ మీరు చేస్తారు. కాలేజ్ ఆఫ్ దావాలో కానీ, ఖురాన్లో కానీ, హదీస్లో కానీ, షరియాలో కానీ, లుగాలో కానీ, ఉలూంలో కానీ, ఏ విధంగానైతే మనం చెప్పుకున్నామో 9 కాలేజీల్లో మీరు బిఏ డిగ్రీ కోర్స్ చేస్తారు. ఆ తర్వాత మీరు పీజీ చేయవచ్చు. 4 సంవత్సరాలు, మినిమం 2.5 years నుండి 4 yearsలో మీరు పీజీ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత మీ కొరకు ఇక్కడ 5 సంవత్సరాల పిహెచ్డి కోర్స్ ఉంటుంది. అంటే మహద్ 2 సంవత్సరాలు, కులియా 4 సంవత్సరాలు, 6. ఈ 6 సంవత్సరాలు చదువుకుంటే మీరు మదనీ బ్యాచులర్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్టే అల్హమ్దులిల్లా. ఆ తర్వాత ఇంకా మాస్టర్స్ చేయాలనుకుంటే మాస్టర్స్ ఒక 4 years, ఆ తర్వాత పిహెచ్డి ఒక 5 years ఉంటుంది. ఆ విధంగా మనం లెక్క వేసుకుంటే 2 + 4 6, 6 + 4 10, 10 + 5 15 సంవత్సరాలు. ఎవరైనా ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ మదీనాలో డైరెక్ట్గా అంటే కులియా నుండి వారు గనక పిహెచ్డి చేయాలనుకుంటే 4, 4, 8, 8, 5 ఒక 13 సంవత్సరాలు. వారు మహద్ నుండి వచ్చి పిహెచ్డి చేయాలనుకుంటే వారు ఒక 15 సంవత్సరాలు పూర్తిగా డాక్టరేట్ పుచ్చుకోవడానికి చదవాల్సి ఉంటుంది. మినిమం మదనీ కోర్స్ అయితే డైరెక్ట్గా ఫజీలత్ సర్టిఫికేట్ పై వస్తే 4 సంవత్సరాలు, మహద్ చదివితే 6 సంవత్సరాలలో మీరు మదనీ కోర్స్ పూర్తి చేసుకోవచ్చు బ్యాచులర్స్ లెవెల్లో. ఇది యూనివర్సిటీ మెడికల్ సెంటర్. వాస్తవానికి ఏదైతే స్టైఫండ్ వస్తుందో 850 రియాళ్ళు అఫీషియల్గా వస్తుంది. కానీ ప్రతి నెల పిల్లల యొక్క స్టైఫండ్లో 10 రియాళ్ళు హాస్పిటల్కు వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనకు 840 సౌదీ రియాల్స్ ప్రతి నెల స్టైఫండ్ రావడం జరుగుతుంది. ఇది ఒక ఎంట్రన్స్, 3వ నెంబర్ గేట్. ఇది యూనివర్సిటీ మెడికల్ సెంటర్ సోదరులారా. మబ్బేసి ఉంది ఆకాశంలో. వాస్తవానికి మెసేజ్ వచ్చింది నిన్న, వర్షం పడే సూచనలు ఇన్షాల్లా కనిపిస్తున్నాయి అని. ఇది యూనివర్సిటీ మెడికల్ సెంటర్.
ప్రతి విషయాన్ని ఇక్కడ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో మనం అపాయింట్మెంట్ కావాలన్నా ప్రతి ఒక్క స్టూడెంట్కి వారికి సెల్ఫ్ ఆన్లైన్ పేజ్ ఉంటుంది. అందులోకి వెళ్తేనే మీ అటెండెన్స్ ఎంత ఉంది, మార్క్స్ ఏంటి, మీ స్టేటస్ ఏంటి, మీరు ఏ సెమిస్టర్లో ఉన్నారు, ప్రతి విషయం అల్హమ్దులిల్లా మీ వెబ్సైట్లోనే కనిపిస్తుంది. ఇది సోదరులారా ఇస్లామిక్ యూనివర్సిటీ. సుబ్హానల్లా, చాలా పెద్ద యూనివర్సిటీ. ఎంతవరకు అయితే నేను చూపించగలిగానో అంతవరకు మీకు నేను చూపించే ప్రయత్నం చేశాను. అఫీషియల్గా కనుక మనం లెక్క వేస్తే, మనం సెర్చ్ చేస్తే 100 ఎకరాలు అని చూపిస్తూ ఉండడం జరుగుతుంది. కానీ నాకు తెలిసి 100 ఎకరాల కంటే చాలా ఎక్కువగానే యూనివర్సిటీ యొక్క ప్రాంగణం, ఏదైతే యూనివర్సిటీ యొక్క విస్తీర్ణం, వైశాల్యం అనుకోండి, నాకైతే అనిపిస్తుంది. వల్లాహు ఆలం. ఇది సోదరులారా ఇస్లామిక్ యూనివర్సిటీ మదీనా మునవ్వరాలో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ధర్మ జ్ఞానాన్ని అభ్యసించే భాగ్యాన్ని, దానిపై ఆచరించే భాగ్యాన్ని, ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.